This video is for educational and informational purposes only. Please do your own research before applying. మినిమం మీరు 10th క్లాస్ పాస్ అయినా లేదా 10th తర్వాత ఇంటర్ కానీ ఇంకా గ్రాడ్యుయేషన్లో డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ డిఫరెంట్ హయ్యర్ స్టడీ చేసిన వాళ్ళకి మన ఓన్ స్టేట్లోనే ఉన్న స్కూల్స్లలో టీచింగ్ ఇంకా నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం 7,267 వేకెన్సీస్తో అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ అని చెప్పి, పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్, ల్యాబ్ అటెండెంట్, ఇంకా అకౌంటెంట్ అని చెప్పి, స్టాఫ్ నర్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వీటికి శాలరీస్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. అంటే పే లెవెల్ 1 నుంచి పే లెవెల్ 7 వరకు మీకు శాలరీస్ వేరీ అవుతూ ఉంటుంది పోస్ట్ని బట్టి. సో మీకు హైయెస్ట్ శాలరీ ఇందులో 52,000 శాలరీ పొందే జాబ్స్ కూడా ఇందులో అయితే ఉన్నవి. సో ఈ జాబ్స్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం అయితే లేదు. సో నేను ఇదే వీడియోలో కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసి కూడా పెట్టుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళు 7,267 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కింద మీకు అఫీషియల్ లింక్ కూడా ఇక్కడే ఉంది చూడండి, emrs.tribal.gov.in అని చెప్పి. ఈ లింక్ మన వీడియో కింద కామెంట్స్లో పిన్ చేశాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ వ్యూ చూద్దాం. ఈ ఈఎంఆర్ఎస్లో వేకెన్సీస్కి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్ 7,267 వేకెన్సీస్కి. ఇందులో చాలా పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్ ఉంటుంది, పీజీటీ, టీజీటీ, హాస్టల్ వార్డెన్, నర్స్ అని చెప్పి, అకౌంటెంట్, జేఎస్ఏ ఉంటుంది, ల్యాబ్ అటెండెంట్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూడండి, 19th సెప్టెంబర్ నుంచి 23rd అక్టోబర్ వరకు మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఇందులో ఫస్ట్ వేకెన్సీస్ చూడండి. వేకెన్సీస్ టైప్ అంటే ప్రతి పోస్ట్కి సపరేట్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. ఫస్ట్ ప్రిన్సిపల్ దాంట్లో అయితే 225 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పీజీటీ దాంట్లో అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ దాంట్లో అయితేనేమో 1,460 వేకెన్సీస్ ఉన్నాయి. టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ దాంట్లో అయితేనేమో 3,962 వేకెన్సీస్ ఉన్నాయి. సో హైయెస్ట్ అయితే టీజీటీ వేకెన్సీసే ఉన్నాయి. తర్వాత ఫీమేల్ స్టాఫ్ నర్స్ దాంట్లో 550 వేకెన్సీస్ ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ దాంట్లో అయితేనేమో 635 వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంటెంట్ దాంట్లో అయితేనేమో 61 వేకెన్సీస్ ఉన్నాయి. జేఎస్సీ అంటే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ దాంట్లో అయితేనేమో 228 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ దాంట్లో అయితేనేమో మీకు 146 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలా మీకు టోటల్ 7,000కి పైగానే వేకెన్సీస్ని అయితే సపరేట్గా పోస్టుల వారీగా డివైడ్ అయితే చేశారు. సో వీటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా సపరేట్ ఉంటుంది. నేను డీటెయిల్గా ఎవ్రీ పోస్ట్కి డీటెయిల్గా చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ ల్యాబ్ అటెండెంట్ 10th బేస్ మీద ఉన్న జాబ్స్ గురించి చూద్దాము. ల్యాబ్ అటెండెంట్కి మీరు 10th లేదా 12thతో పాటు ల్యాబ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ప్రతి పోస్ట్కి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ మీకు ఈ ల్యాబ్ అటెండెంట్ దానికి 30 years ఏజ్ ఉంటుంది. ఇంకా మీకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జేఎస్సీ అంటే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ దానికి 12th అంటే ఇంటర్ కానీ ఐటీ ఏదైనా ఒకటి 12th సర్టిఫికేట్తో పాటు టైపింగ్ వచ్చిన వాళ్ళు ఈ జేఎస్ఏ పోస్టులకు ఎలిజిబుల్. వీటికి ఏజ్ లిమిట్ అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years ఏజ్ ఉంటుంది. తర్వాత అకౌంటెంట్ ఉద్యోగాలకైతే మీరు అకౌంటెంట్ ఉద్యోగాలకు బీకామ్ చేయాలి. వీటికి కూడా మినిమం 18 మ్యాక్సిమం 30 years ఏజ్ అయితే ఉండాలి. తర్వాత హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకైతే ఏదన్నా డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కానీ బీటెక్ కానీ బీ ఫార్మసీ ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. వీటికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 years ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నర్స్ ఉద్యోగాలకైతే బీఎస్సీ నర్సింగ్తో పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఈ నర్స్ ఉద్యోగాలకు ఎక్స్పీరియన్స్ ఉండాలి చూసుకోండి. వీటికి కూడా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇంకా టీజీటీ వేకెన్సీస్కి అయితే ఏదన్నా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి, సీటెట్ రాసి ఉండాలి. టీఈటీ ఉద్యోగాలకి అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకి. వీటికి కూడా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years ఏజ్ లిమిట్ ఉంటుంది. తర్వాత పీజీటీ ఉద్యోగాలకు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బీడీ చేయాలి. వీటికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 years ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్ ఉద్యోగాలకైతే మీరు మాస్టర్స్తో పాటు బీడీ చేసి ఉండాలి. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 50 years ఏజ్ అయితే ఉంటుంది. ఇంకా మీకు సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు ఏజ్లో రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు దాన్ని చూసుకోవాలంటే వీడియో కింద కామెంట్స్లో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఏజ్ లిమిట్స్ అన్ని క్లియర్గా అయితే చూసుకోండి పోస్టులను బట్టి. నెక్స్ట్ మీకు శాలరీస్ కూడా డిఫరెంట్ పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకి పే లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే 18,000 ఇస్తారు. జేఎస్ఏ ఉద్యోగాలకి పే లెవెల్ 2 ప్రకారం బేసిక్ పే 19,900 ఇస్తారు. ఇంకా అకౌంటెంట్ ఉద్యోగాలకి
పే లెవెల్ 6 ప్రకారం బేసిక్ పే 35,400 ఉంటుంది. ఇంకా నర్స్ గాని, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి పే లెవెల్ 5 ప్రకారం 29,200 ఉంటుంది. ఇంకా టీజీటీ ఉద్యోగాలకి పే లెవెల్ 7 ప్రకారం బేసిక్ పే 44,900 ఉంటుంది. ఇంకా టీజీటీ కాకుండా పీజీటీ ఉద్యోగాలకి పే లెవెల్ 8 ప్రకారం బేసిక్ పే 47,600 ఉంటుంది. ప్రిన్సిపల్ ఉద్యోగాలకైతే పే లెవెల్ 12 ప్రకారం బేసిక్ పేనే 78,800 ఉంటుంది. సో ఇవన్నీ పే లెవెల్ మాత్రమే. ఇవి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అడిషనల్గా మీకు అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అన్ని కలుపుకుంటే మంచి హైయెస్ట్ శాలరీ అయితే పొందొచ్చు. కాబట్టి మంచి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, మంచి ఈ స్కూల్స్లలో జాబ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఆపర్చునిటీని మాత్రం అసలు మిస్ చేసుకోకండి. సో నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు అప్లై చేసుకున్న వాళ్ళకి టైర్ 1 కండక్ట్ చేస్తారు, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దాని తర్వాత టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు టైర్ 2 ఉంటుంది. టైర్ 2లో మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఆ రిలేటెడ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా మీకు ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది ఓన్లీ ప్రిన్సిపల్ పోస్ట్లకు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుందంట. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం మీకు రిటర్న్ టెస్ట్ ఇంకా ఇంటర్వ్యూతో సెలెక్షన్ చేస్తారు. అంటే ఈ ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రం రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. మిగతా పోస్టులకు ఓన్లీ ఈ టైర్ 1 టైర్ 2ని బేస్ చేసుకొని ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ పీజీటీ కానీ టీజీటీకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ ఇంకా నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటుంది. ఇంకా టెక్నికల్ యాప్టిట్యూడ్ కానీ డొమైన్ నాలెడ్జ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. ఇంకా లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ కానీ హిందీని బేస్ చేసుకొని ఈ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది. టోటల్ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్ చూడండి. మీకు యాక్చువల్గా నోటిఫికేషన్ 19th సెప్టెంబర్ రోజు రిలీజ్ అయిపోయింది. మీకు అప్లికేషన్ కూడా 19th సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 23rd అక్టోబర్ వరకు మీరు ఆఫీషియల్గా వీళ్ళ ఈ ఈఎంఆర్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఫీ కూడా ఉంటుంది. ఫీ గురించి కూడా చెప్తాను. ఫీ కూడా మీరు 23rd అక్టోబర్ వరకు ఆన్లైన్లో పే చేయాలి. ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇంకా వీళ్ళు అప్డేట్ చేయలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. చెక్ చేస్తూ ఉండాలి. సో మీకు అప్లికేషన్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలాగా అయితే ఉండదు. ఫస్ట్ ప్రిన్సిపల్ పోస్టులకు చూడండి. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 500 రూపీస్ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ 2,500 రూపీస్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ప్రిన్సిపల్కి అది ఉంటుంది కదా. తర్వాత పీజీటీ టీజీటీ పోస్టులకు అయితే సేమ్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 500 ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ 2,000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. తర్వాత ఇంకా నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఉంటాయి కదా, అంటే హాస్టల్ వార్డెన్ కానీ, నర్స్ కానీ, ఇంకా అకౌంటెంట్, ఇవి నాన్ టీచింగ్ వేకెన్సీస్కి అయితే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 500 ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ 1,500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో మీరు ఈ అప్లికేషన్ ఫీ అయితే అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పే చేయాలి. మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అక్కడ నుంచే పే చేయాలి. బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది వీళ్ళు అఫీషియల్గా ఈఎంఆర్ఎస్ వాళ్ళే మీకు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ. సో మీకు ఎలా అప్లై చేసుకోవాలో ఫస్ట్ మాన్యువల్గా చూద్దాం. మీరు ఈ EMRS.tribal.gov.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. దాంట్లో మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. దానిలో మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని మొత్తం ఫిల్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఇంకా లైక్ ఫోటో అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి మీ కేటగిరీని బట్టి ఫీ ఇచ్చారు కదా, మీరు సెలెక్ట్ చేసుకుంటున్న పోస్ట్ని బట్టి కేటగిరీని బట్టి ఆ ఫీ పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్ ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ మొత్తం థరోలీ ఒకసారి చూసుకోండి. దానిలోనే మీకు అప్లై లింక్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే వెంటనే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, గూగుల్లోనే ఓపెన్ అవుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ దాంట్లో మీకు EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ వాళ్ళైతే ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇందులోనే కిందకి కొంచెం స్క్రోల్ చేశారనుకో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అకౌంట్ లేని వాళ్ళు ఏమో న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అకౌంట్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అకౌంట్ లేని వాళ్ళైతే ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి లాస్ట్కి ఫీ పేమెంట్ ఉంటుంది. ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ అప్డేట్ చేసి, ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ అవన్నీ అప్డేట్ చేసి, ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, ఇంకా ప్రిన్సిపల్ జాబ్లకి ఇంటర్వ్యూ అలా అవన్నీ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్లు ఇచ్చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు ఈ EMRS వాళ్ళు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 7,000కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. వీటికి సంబంధించిన లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరు కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.